సుధీర్ సార్ చెప్పిన క్లాసెస్ విన్న తర్వాత నాలో ఏదో చేయాలి, ఏదో సాధించాలి, నేను చేయగలను, సాధించగలను. సార్ చెప్పినటువంటి మోటివేషన్ విషయాలు కానీ అవి విన్నప్పుడల్లా నాలో నేను నిజంగా తెలియక నేను ఇలా అయిపోయింది. ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా సాధించాలి నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సరే పేపర్ చూడడం అనేది కాదు, ఒక సక్సెస్ అయిన వాళ్ళు చెప్పడం వేరుండదని చెప్పేసి సార్ అన్నారు. నేను 23-24 టైంలోనే నాకు జాబ్ వచ్చేసింది. ఇంకా జాబే ప్రపంచం. ఇంకా తోటి కొలీగ్స్ ఎలా ఉంటారన్నది మీకు అందరికీ తెలిసింది. జాబ్ వచ్చింది, జీతం వస్తుంది, ఫ్యామిలీ, పిల్లలు, సమాజం తిరగడం అంతవరకు. కానీ వీటి మీద నేను ఏనాడు కూడా దృష్టి పెట్టాను. కానీ సుధీర్ సార్ క్లాసెస్ వినడం వల్ల నేను మీతో కూడా చెప్పాను. నేను అవసరమైతే 3 నెలలు ఖమ్మంలో ఉండి సార్ క్లాసెస్కి అటెండ్ అయ్యి ఇంగ్లీషు ఇంకేదో నేర్చుకొని నేను నెంబర్ 1 అవుతాను సార్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్తో అవుతాను. సో ఆ కాన్ఫిడెంట్ నాలో రావడానికి కారణం సుధీర్ సార్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. నేను ఈ కోదాడ పక్కన డెక్కన్ స్టూడెంట్స్కి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ 160 కిలోమీటర్స్ నుండి నేను వచ్చాను. సార్ క్లాసు నేను మిస్ కాకూడదు. ఎప్పుడు చూడండి మీరు, నేను 6 ఏనాడు రాలేదు. నేను 5:30 కరెక్ట్ ఖమ్మంకి రీచ్ అవుతాను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సార్ నేను ఖమ్మంలోనే ఉన్నాను అనేసి మీతో ఉన్న సందర్భాలు ఉన్నాయి. సరే